మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే చైత్ర పౌర్ణమి, పైగా హనుమాన్ జయంతి. ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా రాత్రి 12 లోపు హనుమంతుని పెళ్లి కథ వింటే చాలు, ఈ రోజుతో మీ కష్టాలన్నీ కూడా పోతాయి. మీ దశ మారిపోతుంది. వద్దన్న ధనం వస్తుంది. జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. వివాహ దోషాలు పోతాయి. వివాహం కాని వారికి త్వరలోనే వివాహం జరిగిపోతుంది. హనుమాన్ జయంతి రోజు ఆలయాలలో ఆంజనేయ స్వామి వారికి సువర్చలాదేవికి పెళ్లి కూడా చేస్తారు. కాబట్టి ఈ పెళ్లి కథ వింటే మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, కథలు వినే ముందు కామెంట్ బాక్స్లో జై హనుమాన్, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ స్టోరీస్ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఈరోజు హనుమాన్ జయంతి కనుక ముందుగా హనుమాన్ ఎలా జన్మించాడో తెలిపే పవిత్ర కథను విందాం. ఆ తర్వాత హనుమ పెళ్లి కథను విందాం. పూర్వం బ్రహ్మలోకంలో బ్రహ్మదేవుడికి సరస్వతీదేవికి ఒక కుమార్తె జన్మిస్తుంది. ఆమెకు వారు అహల్య అని పేరు పెట్టారు. ఈ అహల్యాదేవి చాలా అందగత్తె. ఆమెను చూసి దేవతలంతా మురిసిపోతారు. బ్రహ్మదేవ, నీ కూతురుని నాకిచ్చి పెళ్లి చెయ్యి అని దేవేంద్రుడు అడుగుతాడు. సూర్యదేవుడు వచ్చి, బ్రహ్మదేవ, నేను నవగ్రహాలకు అధిపతిని కనుక అహల్యాదేవిని నాకిచ్చి పెళ్లి చేయండి అంటాడు. తరువాత వరుణదేవుడు వచ్చి, లేదు బ్రహ్మదేవ, అహల్యను నాకిచ్చి పెళ్లి చేయండి అంటాడు. ఇలా దేవతలందరూ అహల్యను తమకిచ్చి పెళ్లి చేయమని అడుగుతారు. బ్రహ్మదేవుడు సందిగ్ధంలో పడతాడు. ఎందుకంటే ఇంద్రుడికి అహల్యను ఇస్తే సూర్యుడికి కోపం వస్తుంది, సూర్యుడికి ఇస్తే వరుణదేవుడికి కోపం వస్తుంది, వరుణదేవుడికి అహల్యను ఇస్తే యముడికి కోపం వస్తుంది కదా అని బ్రహ్మ ఆలోచించి ఇలా అంటాడు. ఓ దేవతలారా, మీరందరూ వెంటనే బయలుదేరండి. ఈ భూమి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసిరండి. ఎవరైతే ముందు వస్తారో వాళ్లకు నా కూతురు అహల్యాదేవిని ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్తాడు. వెంటనే దేవతలందరూ వారి వారి వాహనాలు ఎక్కి భూ ప్రదక్షిణలు చేయడానికి వెళ్ళిపోతారు. దేవతలు భూ ప్రదక్షిణ చేయడానికి వెళ్ళిన విషయం నారదుడికి తెలుస్తుంది. నారదుడు భూలోకానికి వచ్చి గౌతమ మహర్షి దగ్గరకు వెళ్ళి, ఓ గౌతమ మహర్షి, బ్రహ్మదేవుని కుమార్తె అయిన అహల్యకు స్వయంవరం జరుగుతుంది. దేవతలందరూ భూ ప్రదక్షిణ చేయడానికి వెళ్ళారు. మరి మీరు స్వయంవరానికి వెళ్ళరా అని అడుగుతాడు. అప్పుడు గౌతమ మహర్షి, స్వామి, దేవతలంతా మహాశక్తి కలిగిన వారు. వాళ్ళైతే భూ ప్రదక్షిణలు చేయగలరు. నేను సామాన్య మహర్షిని, నేనెలా భూ ప్రదక్షిణలు చేయగలను అని అడుగుతాడు. అప్పుడు నారద మహర్షి గౌతమునితో ఇలా అంటాడు. గౌతమ మహర్షి, నీకొక ఉపాయం చెప్తాను విను. అక్కడ ఒక గోమాత ప్రసవిస్తుంది. ఆ గోమాతకు నమస్కారం చేసి 3 ప్రదక్షిణలు చేసినట్లయితే 3 భూ ప్రదక్షిణలు చేసిన ఫలితం వస్తుంది. ప్రయత్నం చెయ్యి అనగానే గౌతమ మహర్షి ఆ గోమాతకు ప్రదక్షిణలు చేస్తాడు. ఆ తర్వాత నారదుడు గౌతముని తీసుకొని బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి, బ్రహ్మదేవ, ఇతను భూ ప్రదక్షిణ చేశాడు. అహల్యాదేవిని ఇతనికిచ్చి పెళ్లి చేయండి అంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇంత తొందరగా 3 భూ ప్రదక్షిణలు ఎలా చేశాడు అని అడుగుతాడు. ప్రసవిస్తున్న గోమాతకు ప్రదక్షిణ చేస్తే భూమాతకు ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుంది కదా. గోవులో భూలోకమే కాదు, అన్ని లోకాలు ఉన్నాయి కదా. సకల దేవతలు గోవులో ఉన్నారు కదా. కనుక గో ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణ చేసినట్టే కదా అని అంటాడు నారదుడు. అప్పుడు బ్రహ్మదేవుడు నిజమే అని అహల్యాదేవిని గౌతమ మహర్షుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఇంతలో దేవేంద్రుడు, సూర్యుడు పరుగు పరుగున వస్తారు. బ్రహ్మదేవ, నేను ముందొచ్చానని సూర్యుడు, లేదు నేను ముందొచ్చానని ఇంద్రుడు అంటారు. అప్పుడు బ్రహ్మదేవుడు అహల్యాదేవిని గౌతమ మహర్షికి ఇచ్చేసి పెళ్లి చేశామని జరిగిందంతా కూడా చెప్తాడు. అప్పుడు వారు ద్వేషంతో అహల్యాదేవిని ఎలా అయినా అనుభవించాలి అనే ఆలోచనతో అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఆ తర్వాత అహల్యాదేవి గౌతమ మహర్షి ఆశ్రమానికి వచ్చి వారిద్దరూ చక్కగా సంసారం చేస్తారు. వీరిద్దరికీ అంజనాదేవి అనే కుమార్తె జన్మిస్తుంది. ఒకసారి గౌతమ మహర్షి హిమాలయాల దగ్గర ఋషులందరూ పవిత్రమైన యజ్ఞం చేస్తున్నారు. నేను అక్కడికి వెళ్తున్నాను, కొన్ని రోజుల తర్వాత వస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు అని అహల్యకు చెప్పి వెళ్ళిపోతాడు. అదే అదనుగా భావించిన దేవేంద్రుడు
గౌతమ మహర్షి రూపాన్ని ధరించి నేరుగా అహల్యాదేవి దగ్గరకు వస్తాడు. తన భర్త వచ్చాడని భావించిన అహల్య ఆయనతో ఏకాంత సుఖాన్ని అనుభవిస్తుంది. ఇంద్రుడు వెళ్ళటం చూసిన సూర్యుడు కూడా ఇంద్రుడు వెళ్ళిపోయాక తను కూడా గౌతమ మహర్షి వేషం వేసుకొని అహల్యాదేవి దగ్గరకు వెళ్తాడు. ఇంద్రుడు మరియు సూర్యుడు వీరిద్దరి యొక్క తేజస్సు అహల్యాదేవిలో ప్రవేశిస్తుంది. ఆవిడ 2 కవల పిల్లలకు జన్మనిస్తుంది. ఆ కవల పిల్లలకు వాలి సుగ్రీవుడని పేరు పెడుతుంది. కొంతకాలం తర్వాత గౌతమ మహర్షి ఇంటికొచ్చి చూస్తే 2 మగబిడ్డలు పుట్టారు. అహల్య ఎవరు వీరు అని అడుగగా వారు మన బిడ్డలే స్వామి అని అంటుంది అహల్య. గౌతమ మహర్షి తన వలనే ఈ 2 బిడ్డలు కలిగారని ఎంతో సంతోషపడతాడు. ఒకరోజు గౌతముడు చిన్నపిల్లలైన వాలిని సుగ్రీవుణ్ణి భుజాల మీద ఎత్తుకుని అంజనాదేవిని నడిపించుకుంటూ నదికి స్నానానికి వెళ్తాడు. అప్పుడు అంజనాదేవి, నాన్నగారు, నా కాళ్ళు కాలిపోతూ ఉన్నాయి, నన్ను కూడా ఎత్తుకోండి అని అడుగుతుంది. అప్పుడు గౌతమ మహర్షి, అమ్మ, నువ్వు ఆడపిల్లవు, ఎప్పటికైనా ఒకరి ఇంటికి వెళ్ళవలసిన దానివి, వీళ్ళు నా వంశాన్ని నిలబెట్టేవారు, నా వారసులు అని అంటాడు. అప్పుడు అంజనాదేవికి కోపం వచ్చి, అవునులే నాన్న, నీకు పుట్టిన కుమార్తెను నడిపిస్తున్నావు, ఎవరికో పుట్టిన కొడుకుల్ని భుజాల మీద మోస్తున్నావు అంటుంది. ఆ మాటలు విని గౌతమ మహర్షి ఆశ్చర్యంతో, అంజనా, నువ్వు ఏం అన్నావు అని అడుగుతాడు. ఏం లేదు నాన్నగారు అని అంజన నోటిని చేతులతో మూసుకుంటుంది. అప్పుడు గౌతమ మహర్షి యోగ దృష్టితో చూసి జరిగిందంతా తెలుసుకొని ఆ మగబిడ్డలిద్దరిని నీటిలోనికి విసిరేస్తాడు. వీళ్ళు నాకు పుట్టిన వారైతే మామూలు స్వరూపాలతో నా దగ్గరకే మళ్ళీ వస్తారు, వీళ్ళు నాకు పుట్టని వాళ్ళైతే కోతులుగా మారి అరణ్యంలో సంచరించుగాక అని అనగానే వాలి సుగ్రీవులిద్దరూ కోతులుగా మారి అడవిలోనికి వెళ్ళిపోతారు. అప్పుడు గౌతముడు అంజనాదేవిని ఎత్తుకొని, నన్ను క్షమించు తల్లి అని ఇంటికి తీసుకుని వస్తాడు. వారిని చూసిన అహల్యాదేవి, స్వామి, వాలి సుగ్రీవులు ఎక్కడ, అంజనాదేవిని మాత్రమే ఇంటికి తీసుకొచ్చారు అని అడుగుతుంది. అప్పుడు గౌతముడు, అహల్య, నువ్వు ఎంత ద్రోహం చేశావు, దేవేంద్రుడు సూర్యుడు నా రూపంలో వచ్చి నిన్ను పొందినప్పుడు అది నేను కాదని నువ్వు గుర్తుపట్టలేదా అని అడుగుతాడు. అహల్యాదేవి ఏమీ చెప్పకుండా తల వంచుకొని నించుంటుంది. అప్పుడు గౌతముడు, పాపాత్మురాల, నువ్వు కఠిన పాషాండానివి అయిపో అని శపిస్తాడు. అప్పుడు అహల్యాదేవి బోరున ఏడ్చి, స్వామి, నాకు శాప విమోచనం చెప్పండి అని అడుగుతుంది. అప్పుడు గౌతముడు, మహావిష్ణువు రామ అవతారంలో వచ్చి తన పాదం సోకినప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెప్తాడు. తర్వాత అహల్యాదేవి తన కూతురితో, ఏమే అంజన, తల్లి తెలియక తప్పు చేస్తే దానిని దాచిపెట్టకుండా నీ తండ్రితో చెప్తావా? ఏ కళ్ళతో అయితే నువ్వు దేవేంద్రుడు సూర్యుడు ఇంట్లోకి రావటం చూశావో ఆ కళ్ళు లేకుండా నువ్వు గుడ్డిదానివైపో. అంతేకాదు, నా కడుపులో పుట్టిన బిడ్డలు కోతులైపోయారు కాబట్టి నీ కడుపులో కూడా ఒక కోతి జన్మిస్తుంది అని శాపం పెడుతుంది. ఆ తర్వాత అహల్యాదేవి రాయిగా మారిపోతుంది. తల్లి శాపం వలన అంజనాదేవి గుడ్డిది అయిపోతుంది, బోరున ఏడుస్తుంది. అప్పుడు గౌతముడు అంజనాదేవితో, అమ్మ, నీ తల్లి శాపం పెట్టిందని నువ్వేమీ బాధపడకు అని అంజనాదేవిని తీసుకుని వెళ్ళి కేసరి అనే వానరరాజుకి ఇచ్చి వివాహం జరిపించి గౌతముడు తపోభూమిలోనికి వెళ్ళిపోతాడు. అంజన మరియు కేసరి దంపతులు సంతోషంగా కాలం గడుపుతూ ఉంటారు. అంజనకు కళ్ళు లేకపోయినా కేసరి ఆమెను బాగా చూసుకుంటాడు. కొంతకాలం తర్వాత కైలాసంలోని పార్వతీ పరమేశ్వరులు భూలోకంలో విహారం చేయడానికి వస్తాడు. అప్పుడు చెట్ల మీద కొన్ని కోతులు సంతోషంగా సంచారం చేస్తూ ఉండటం చూసి పార్వతీదేవి శివుడితో, స్వామి, ఆ కోతులు ఎంత స్వేచ్ఛగా క్రోడిస్తున్నాయో చూడండి, మనం కూడా ఆ కోతుల్లాగా రూపాలు ధరించి సంతోషంగా కాలం గడపాలని ఆశగా ఉంది అని అంటుంది. శివుడు దానికి అంగీకరించి ఒక మగకోతి రూపాన్ని ధరిస్తాడు. పార్వతీదేవి ఒక ఆడకోతి రూపాన్ని ధరిస్తుంది. వీళ్ళిద్దరూ కోతుల రూపాలు ధరించి ఒక మామిడి చెట్టు మీద క్రీడిస్తూ ఉంటే పరమేశ్వరుడి యొక్క వీర్యం జారి మామిడి పండు మీద పడుతుంది. తర్వాత శివపార్వతులిద్దరూ వారి నిజ రూపాలు ధరించి కైలాసానికి వెళ్ళిపోతారు. పరమేశ్వరుడి వీర్యం పడిన మామిడి పండు తలతలమని మెరుస్తూ ఉంటుంది. శివుడి యొక్క వీర్యం వృధా కాకూడదని వాయుదేవుడు ఆ మామిడి పండును తీసి అంజనాదేవి తపస్సు చేసుకుంటూ ఉంటే ఆమె చేతిలో వేసి వెళ్ళిపోతాడు. అంజనాదేవి ఆ పండు శివుడే ఇచ్చాడని భావించి తినేస్తుంది. ఆ
ఆమె గుడ్డిది కనుక మామిడి పండు ఎలా ఉందో చూడకుండానే తినేస్తుంది. వెంటనే ఆమె గర్భంలో ఒక శిశువు ఏర్పడతాడు. శివుడు కోతి రూపంలో ఉన్నప్పుడు ఉద్భవించిన వీర్యం కనుక శిశువు కూడా కోతి రూపాన్ని పొందాడు. అలా రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయ స్వామి అంజనాదేవి గర్భంలో పెరుగుతున్నాడు. ఆ శిశువు అంజనాదేవితో మాట్లాడుతున్నాడు. అమ్మా, నేను నీ కడుపులో ఉన్న శిశువుని. నేను యజ్ఞోపవీతంతో జన్మిస్తున్నాను. ఎర్రని కౌపినంతో జన్మిస్తున్నాను. రామనామాన్ని జపిస్తూ జన్మిస్తాను. నీ వీపు చీల్చుకొని జన్మిస్తున్నాను తల్లి, కానీ నీకు ఎటువంటి గండం ఉండదు అని చెప్తాడు. అలా ఆంజనేయ స్వామి వారు వీపు చీల్చుకొని కొడతాడు. అంజనాదేవి గుడ్డిది గనుక తన బిడ్డను ఎత్తుకుంటుంది. తన తల్లి శాపం ఫలించిందా లేదా అని బిడ్డను తడుముతుంది. బిడ్డకు తోక ఉంటుంది. దాంతో తనకు ఒక కోతి పుట్టిందని, తన తల్లి శాపం ఫలించిందని బాధపడుతుంది. అప్పుడు హనుమ తన తల్లితో, అమ్మ, ఎందుకు బాధపడుతూ ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆమె, ఓ సుందర, నీవు కోతి రూపంలో పుట్టావని ఏడుస్తున్నాను అంటుంది. హనుమకు తన తల్లి మొదట పెట్టిన పేరు సుందరుడు. అప్పుడు ఆంజనేయ స్వామి, అమ్మ, నువ్వేమీ బాధపడవద్దు. నీకు నేను మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకువస్తాను. నన్ను అందరూ అంజనీపుత్రుడని, ఆంజనేయుడని పిలుస్తారు. వాయుదేవుడు పండుని ఇస్తే పుట్టాను కాబట్టి వాయుపుత్రుడని, కేసరి నందనుడని నన్ను అందరూ పిలుస్తారు అని అంటాడు. హనుమ పుట్టిన తర్వాత అంజనాదేవి గుడ్డితనం కూడా పోతుంది. ఆమె తన కొడుకును ఎంతో ప్రేమగా పెంచుకుంటుంది. ఇలా హనుమ జన్మించిన రోజే హనుమాన్ జయంతి. అలా అంజనాదేవి యొక్క వరప్రసాది అయిన హనుమ శుక్లపక్ష చంద్రునిలాగా దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ ఒకనాడు అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని చూసి అది ఒక తినే పండుగ భ్రమించి దాన్ని తినడానికి ఆకాశ మార్గాన బయలుదేరాడు. అది చూసిన ఇంద్రుడు వానిపై తన వజ్రాయుధాన్ని విసురుతాడు. దాని తాకిడి వలన హనుమ ఒక కొండపై పడి ప్రాణాలు కోల్పోతాడు. అది తెలుసుకున్న వాయుదేవుడు హనుమంతుణ్ణి బ్రతికించేందుకు ఒక గుహలోనికి తీసుకుపోతాడు. దానితో ముల్లోకాల యందు గాలి స్తంభించిపోతుంది. వాయుదేవుణ్ణి వెతుక్కుంటూ బ్రహ్మాది దేవతలంతా కూడా గుహ వద్దకు చేరుకుంటారు. బ్రహ్మ వాయుదేవుణ్ణి ఓదార్చి హనుమను బ్రతికిస్తాడు. ఇక పరమేశ్వరుడు చిరంజీవిగా జీవిస్తావు అని ఆశీర్వదిస్తాడు. మిగిలిన దేవతలంతా కూడా అలా ఒక వరం ఇచ్చి దీవిస్తారు. తన పుత్ర సమానమైన హనుమ బ్రతికినందువల్ల తిరిగి లోక సంచారం చేయనారంభించాడు వాయుదేవుడు. హనుమ అంటే దవడ. అతని ఎడమ దవడకు దెబ్బ తగులుటచే ఆ బాలుడు హనుమంతుడు అన్న పేరుతో కీర్తింపబడ్డాడు. ఆ విధంగా హనుమంతుడు సర్వశక్తి సంపన్నుడై చిరంజీవిగా బ్రతికాడు. తన చిన్నారి అల్లరి చేష్టలతో ఋషులను మునులను ఆట పట్టిస్తూ ఉండేవాడు. దాంతో వారు ఆగ్రహించి, నేటి నుండి నీ శక్తి ఏమిటో నీకు తెలియకుండా ఉండుగాక, అది కూడా నీ శక్తి ఏమిటో నీకు గుర్తు చేస్తే గాని నీకు తెలియకుండా ఉండుగాక అని శపిస్తారు. ఇక అంజనాదేవి దంపతులు హనుమంతుని సూర్యుని వద్దకు విద్యా అభ్యాసంకు పంపుతారు. సూర్య భగవానుని వద్ద సమస్త విద్యలు అభ్యసిస్తూ ఏకాసంత గ్రహి అయి కొంతకాలంలోనే అన్ని విద్యలు నేర్చుకున్నాడు. అందుకు సూర్య భగవానుడు గురు దక్షిణగా నీవు సుగ్రీవుని వాలి బారి నుండి ఎల్లవేళలా రక్షిస్తూ ఉండవలసినదిగా కోరుతాడు. అందువల్ల హనుమంతుడు సూర్య భగవానుని కోరిక మేరకు సుగ్రీవునికి ఆప్తమిత్రుడిగా మంత్రిగా ఉంటూ వివిధ సేవలు అందిస్తూ ఉంటాడు. త్రిపురాసుర సంహార సమయంలో విష్ణువు పరమశివుడికి సహాయపడ్డాడు. అందుకు ప్రతిఫలంగా రామావతారం యందు లోక రక్షణార్థమై శ్రీరామునికి సహాయపడడానికి ఆ మహాశివుడు ఆంజనేయ స్వామి అవతారం ధరించి రావణ సంహారానికి తోడ్పడ్డాడు అని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఒకసారి మహాశివుడు ఆంజనేయ స్వామి వారి జన్మ వృత్తాంతం పార్వతీదేవికి చెప్తూ హనుమంతుని అవతారం నా 11వ అవతారం అని పార్వతీదేవితో చెప్తాడు. హనుమాన్ జయంతిని మనం మొత్తం 2 సార్లు జరుపుకుంటాము. ఒకటి చైత్ర పౌర్ణమి నాడు, రెండవది వైశాఖ బహుళ దశమి నాడు. ఎందుకంటే హనుమ 2 సార్లు పుట్టాడు. హనుమ తన తల్లి అంజనా గర్భం నుండి మొదటిసారి పుట్టాడు. మళ్ళీ సూర్యుడిని మింగడానికి వెళ్ళినప్పుడు, ఇంద్రుడు కొట్టినప్పుడు హనుమ చనిపోయి మళ్ళీ పుడతాడు. ఇలా 2 సార్లు హనుమ జన్మించాడు గనుక 2 సార్లు హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. చైత్ర పౌర్ణమి రోజు చిన్న హనుమాన్ జయంతి అని జరుపుకుంటారు.
వైశాఖ దశమి నాడు పెద్ద హనుమాన్ జయంతి అని జరుపుకుంటారు. అలాగే ఈరోజు హనుమ పెళ్లి కథను వింటే చాలు కష్టాలన్నీ కూడా పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, పేదరికం పోతుంది. హనుమంతుడు ఎంత శక్తివంతమైన దేవుడో భక్తులకు బాగా తెలుసు. ఆయనను పూజిస్తే దుష్ట శక్తుల నుంచి విముక్తి కలుగుతుందని భక్తులు నమ్ముతారు. అయితే ఆంజనేయ స్వామి బ్రహ్మచారి అని కూడా అందరికీ తెలుసు. ఆయన అస్సలు పెళ్లి చేసుకోలేదని, జీవితాంతం బ్రహ్మచారిగానే ఉన్నాడని కొందరు అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి ఆంజనేయ స్వామికి పెళ్ళయింది. ఆయన భార్య పేరు సువర్చల. ఒకప్పుడు సూర్యదేవుడు విశ్వకర్మ కుమార్తె అయిన సంజనాదేవిని పెళ్లి ఆడతాడు. అయితే సంజాదేవికి సూర్యుని తాపమును తట్టుకొను శక్తి లేదు. కిన్నురాలైన సంజనాదేవి తన తల్లికి తన కష్టాన్ని చెప్పుకుంటుంది. కూతురి సమస్యను అర్థం చేసుకున్నదై ఆమె తల్లి విశ్వకర్మకు సంగతి విశదీకరిస్తుంది. విశ్వకర్మ సూర్యుడి ప్రకాశమును కొంత తీసివేస్తాడు. సూర్యుని నుండి బయటపడ్డ ఆ ప్రకాశము ఒక సుందరమైన కన్యగా మారుతుంది. ఆమె రూప లావణ్యములను చూసి దేవతలే భ్రాంతి చెందుతారు. సంగతేమిటో తెలుసుకోవాలని ఇంద్రుడు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి ఆ కన్య ఎవరు అని అడుగుతాడు. ఇంద్రుడి ఉద్దేశము కనిపెట్టిన బ్రహ్మ ఆమెకు కాగలపతి శివాంశ సంభూతుడైన హనుమంతుడు తప్ప వేరే ఒకరు కారు అని చెప్తాడు. బాల హనుమంతుడు తల్లి అంజనాదేవి దగ్గర అల్లారు ముద్దుగా పెరిగి ఆమె అనుజ్ఞ మేరకు సూర్యుని దగ్గర విద్యాభ్యాసము చేస్తాడు. హనుమంతుడు సూర్య భగవానుని గురువుగా చేసుకొని ఆయన వద్దే అనేక విద్యలను అభ్యసిస్తాడు. అయితే నవ వ్యాకరణాలు అనే విద్యను మాత్రం హనుమంతుడు నేర్చుకోలేకపోతాడు. ఎందుకంటే ఆ విద్య నేర్చుకోవాలంటే ఖచ్చితంగా వివాహం అయి ఉండాల్సిందే. దీంతో హనుమంతుడు ఏం చెయ్యాలో తెలియక అలా ఉండిపోతాడు. ఇది గమనించిన సూర్యుడు తన కుమార్తె అయిన సువర్చలను పెళ్లి చేసుకోవాలని హనుమంతుడిని కోరతాడు. అయితే బ్రహ్మచారిగా ఉండాలనుకున్న తన కోరికకు అది ఆటంకం కలిగిస్తుందని పెళ్లి చేసుకోనంటాడు హనుమ. కానీ సూర్యుడు గురు దక్షిణగా అయినా సరే సువర్చలను పెళ్లి చేసుకోమంటాడు. అందుకు కూడా హనుమ అంగీకరించడు. ఇక చివరిగా సూర్యుడు నువ్వు పెళ్లి చేసుకున్నప్పటికీ బ్రహ్మచారిగానే కీర్తింపబడతావని, ఈ పెళ్లి లోక కళ్యాణం కోసమే గాని నువ్వు గృహస్థుడిగా ఉండిపోవడానికి కాదని, పెళ్లి చేసుకుంటే ఆ విద్యను అభ్యసించవచ్చునని, లోక కళ్యాణం జరుగుతుందని అంటాడు. దీంతో హనుమంతుడు పెళ్లికి ఒప్పుకుంటాడు. పెళ్లి కాగానే సువర్చల మారు మాట్లాడకుండా తపస్సుకు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక ఆమె కనిపించదు. సువర్చలాదేవి పరమ సాధ్వి. కేవలం తన జన్మ దేనికో ఆమె అర్థం చేసుకుని వివాహమైన మరుక్షణమే తపస్సులోనికి వెళ్ళటం మామూలు విషయం కాదు. అందుకే ఆమెను మహాసాధ్వి అంటారు. అలా హనుమ పెళ్లి చేసుకుని ఆ విద్యను అభ్యసించి సకల శాస్త్ర పారంగతుడు అవుతాడు. ఇది హనుమంతుని పెళ్లి వెనుక ఉన్న అసలు కథ. దీని గురించి మహర్షి పరాశరుడు రాసిన పరాశర సహితలో ఉంది. హనుమంతుడు ఆయన భార్య సువర్చలతో విగ్రహ రూపంలో కొలువై ఉన్న ఆలయం కూడా ఉంది. అది ఎక్కడో కాదు, మన తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్ నగరానికి 220 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇల్లందులో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయానికి చారిత్రక నేపథ్యం కూడా ఉంది. ఇక్కడి సువర్చలాదేవిని పూజిస్తే భక్తులు తాము కోరుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఒక కథ ప్రకారం హనుమంతుల వారు సీతమ్మ తల్లి జాడ కనుగొని రాముడికి సమాచారాన్ని అందిస్తాడు. రావణాసురుని చెరలో సీతమ్మ ఉన్నదని స్పష్టమైన తరువాత లంకకు చేరుకునేందుకు సముద్రం మీద వారధిని నిర్మించమని రాముల వారు ఆజ్ఞాపిస్తారు. రాముని ఆజ్ఞ మేరకు వానరులంతా సముద్రం మీద రాళ్లను వేస్తూ ఉంటారు. కానీ అదేం విచిత్రమో, రాత్రి వేసిన రాళ్ళు పొద్దుటికల్లా కనిపించకుండా పోతూ ఉండేవి. దాంతో ఈ విషయాన్ని హనుమంతుడికి విన్నవిస్తారు వానరులు. రాళ్లు మాయం కావటం వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకునేందుకు హనుమంతుల వారు బయలుదేరుతారు. అలా సముద్రంలో ఈదుతూ నలుదిశలా పరిశీలిస్తున్న ఆంజనేయుడికి ఒక మత్స్యకన్యల గుంపు కనిపిస్తుంది. వారందరి చేత రాళ్లను తీయించి వేస్తున్న ఒక నాయకురాలు తటస్థపడుతుంది. బంగారు వర్ణంలో మెరిసిపోతున్న ఆ మత్స్యకన్యను వెంబడించేందుకు వాయుపుత్రుడు చేసిన ప్రయత్నాలన్నీ కూడా వృధా అయిపోతాయి. కానీ నిదానంగా ఆ మత్స్యకన్య హనుమంతుణ్ణి చూసి మోహిస్తుంది.
తానే హనుమంతుని దగ్గరకు చేరుకుంటుంది. తన దగ్గరికి వచ్చిన మత్స్యకన్యను చూసిన హనుమంతుడు ఆమె రాళ్లను మాయం చేయటం వెనుక ఉన్న కారణాన్ని అడుగుతాడు. తాను రావణాసురుని కుమార్తెనని, ఆయన ఆజ్ఞ మేరకు ఇలా వారధిని నిర్మించే ప్రయత్నాన్ని అడ్డుకొస్తున్నానని చెప్పుకొస్తుంది మత్స్యకన్య. కానీ తాము రావణాసురుని మీద ఎందుకు యుద్ధం చేయాలనుకుంటున్నామో హనుమంతుడు వివరించే సరికి ఆమె మనసు మారిపోతుంది. సీతమ్మ తల్లిని రక్షించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ఇక మీదట అడ్డుకోమని చెప్తుంది మత్స్యకన్య. ఆంజనేయుడు అక్కడి నుంచి విడిపోయిన హనుమంతుని తేజస్సుతో ఆమె ఒక బిడ్డకు జన్మనిస్తుంది. హనుమంతుని అభిమానానికి పాత్రురాలైన సువర్ణ మచ్చను అదృష్టానికి ప్రతిరూపంగా భావిస్తారు. చైనాలో లాఫింగ్ బుద్ధ ప్రతిమలను ఎలాగైతే ఉంచుకుంటారో అలా థాయిలాండ్లో సువర్ణ మచ్చ రూపం వారి సంస్కృతిలోనూ కళల్లోనూ భాగంగా నిలిచిపోయింది. ఇంకొక కథ ప్రకారం సీతాదేవిని వెతకడానికి ఆంజనేయ స్వామి లంకకు వెళ్తాడు. అప్పుడు రావణాసురుడు హనుమాన్ తోకకు నిప్పంటిస్తాడు. అప్పుడు హనుమంతుడు ఆ తోకతో లంకంతా నిప్పు అంటించి చివరకు లంక నుంచి తిరిగి రాముల వారి దగ్గరకు వెళ్తూ ఉండగా సముద్రంలో మునిగి తన తోకకు ఉన్న మంటను ఆర్పుకొని సేద తీరాడు. హనుమంతుడు అలా సముద్రంలోనికి మునిగినప్పుడు హనుమంతుడి శరీరం నుంచి ఒక శ్వేత బిందువు సముద్రంలో ఉన్న జలకన్య నోటిలోనికి ప్రవేశిస్తుంది. ఆ శ్వేత బిందువు వలన ఆ జలకన్య గర్భం దాలుస్తుంది. ఈ విషయం గ్రహించిన హనుమంతుడు తన దగ్గరకు ఏదో చేప వస్తుందేమో అనుకుని సముద్రం నుండి బయటికి వెళ్ళిపోతాడు. కొద్ది రోజుల తర్వాత పాతాళరాజు అయిన మైరావునిడి భటుల వలలో ఆ జలకన్య చిక్కుకుంటుంది. మైరావుడికి ఆహారంగా ఆ జలకన్యను భటులు రాజు వద్దకు తీసుకు వెళ్తారు. ఆ క్రమంలోనే ఆ జలకన్య పొట్ట కోసి చూసినప్పుడు అందరూ ఎంతో ఆశ్చర్యపోతారు. ఆ జలకన్య గర్భంలో శిశువు ఉంటుంది. అది కూడా సగభాగం కోతిని సగభాగం చేపను పోలి ఉంటుంది. విధంగా 2 రూపాలు కలిగి ఉన్నటువంటి ఆ జీవికి మకర ధ్వజుడు అని నామకరణం చేస్తారు. రాజు తనను ద్వారకా పాలకుడిగా నియమించుకున్నాడు. సీత కోసం యుద్ధం చేయాల్సిన సమయంలో రావణాసురుడు రామలక్ష్మణులను బంధించి మైరావుడి కోటలో బంధిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న ఆంజనేయుడు రామలక్ష్మణులను బంధించడం కోసం మైరావణపురానికి చేరుకుంటాడు. అక్కడ మకరధ్వజునితో హనుమంతుడు తలబడాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఈ క్రమంలోనే మకరధ్వజుని బల పరాక్రమాలను చూసి ఆశ్చర్యపోయిన హనుమంతుడు నీవు ఎవరి పుత్రుడు అని ప్రశ్నిస్తాడు. అందుకు మకరధ్వజుడు నేను హనుమంతుడి పుత్రుడను అని చెప్పగానే ఆశ్చర్యపోయిన ఆంజనేయుడు తను బ్రహ్మచారి అని చెప్పి జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటాడు. అప్పుడే అతడికి తన శ్వేత బిందువు జలకన్య నోటిలోనికి పోవటం ద్వారా మకరధ్వజుడు జన్మించాడని అర్థమవుతుంది. అప్పుడు హనుమ తన కొడుకుని ఆలింగనం చేసుకుని ఎంతో పరవశించిపోతాడు. తర్వాత హనుమ మైరావుని సంహరించి రామలక్ష్మణులను విడిచిపెట్టడమే కాకుండా మకరధ్వజుణ్ణి పాతాళానికి అధిపతిగా చేస్తారు. హనుమంతుని భార్య గురించి ఇంకా చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. జైనుల కథల ప్రకారం హనుమంతునికి 100 మందికి పైగా భార్యలు ఉన్నారు. వారిలో రావణాసురుడి చెల్లెలు చంద్రనక్క కూడా ఒకటి. కానీ భారతీయుల నమ్మకం ప్రకారం సువర్చలాదేవి మాత్రమే హనుమంతుని ధర్మపత్ని. అది కూడా కేవలం లోక కళ్యాణం కోసమే. ఇలా హనుమంతుడి పెళ్లి గురించి ఎన్ని రకాల కథలు ప్రచారంలో ఉన్నా ఆయన బ్రహ్మచర్యానికి ఉన్న బలం ఈ కథనాలకు ఏమాత్రం కనిపించదు. చైత్ర పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన సత్యనారాయణ వ్రత కథను విన్నా కోటి జన్మల పుణ్యం కలుగుతుందని పురాణాలలో ఉంది. కనుక ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రత కథను విందాం. పూర్వం ఉల్కాముఖుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతడు ఇంద్రియములను జయించిన వాడై సత్యవంతుడై ప్రతిదినము దేవాలయంనకు పోయి అక్కడ బ్రాహ్మణులకు ధనమిచ్చి వారిని సంతృప్తిపరిచి దైవదర్శనం చేసుకుని పోతూ ఉండేవాడు. అతని భార్య చాలా సౌందర్యవతి, సుగుణవతి. ఆ రాజుకొకనాడు ధర్మపత్ని సమేతుడై భద్రాశీల నదీ తీరమున సత్యనారాయణ వ్రతం చేయసాగాడు. ఇంతలో సాధు అనే ఒక వర్తకుడు అపారమైన ధనరాశులతోనూ వస్తువులతోనూ ఉన్న తన నావను తీరమున నిలిపి వ్రతము చేస్తున్న రాజు దగ్గరకు వచ్చి వినయముతో ఇలా అడిగాడు. ఓ రాజా, భక్తి శ్రద్ధలతో మీరు చేస్తున్న ఆ వ్రతమేమిటి? దయచేసి నాకు వివరించండి, తెలుసుకోవాలని ఉన్నది అని అడిగాడు. అంతటా రాజు, ఓ సాధు,
పుత్ర సంతాన ప్రాప్తికై మేము ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతము చేచుచూ ఉన్నాము అని చెప్పాడు. మహారాజు చెప్పిన మాటలు విన్న సాధు, ఓ రాజా, నాకు కూడా సంతానం లేదు. నాకు సంతానం కలిగితే తప్పక ఈ సత్యనారాయణ వ్రతమును ఆచరిస్తాను అని మొక్కుకున్నాడు. తరువాత సాధువు తన వ్యాపారమును ముగించుకొని ఇంటికి వచ్చి భార్య అయిన లీలావతితో సత్యనారాయణ వ్రతమును గురించి విన్నవించాడు. సంతానము కలిగినచో తప్పక ఈ వ్రతమును ఆచరిస్తాను అని అన్నాడు. ఒకనాడు లీలావతి ధర్మపారాయణురాలే భర్తతో సికించింది. తత్ఫలితంగా గర్భవతి అయి 10వ మాసమున పండంటి బాలికను ప్రసవించింది. ఆ బాలిక శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానమవుతోంది. తల్లిదండ్రులు ఆమెకు కళావతి అనే పేరు పెట్టారు. ఒకనాడు లీలావతి భర్తతో, నాదా, మనకు సంతానము కలిగినచో సత్యనారాయణ వ్రతమును చేస్తానన్నారు కదా, మనకు పుత్రిక పుట్టింది కదా, కనుక వ్రతం చేయండి అంది. దానికి ఆ వర్తకుడు, లీలావతి మన అమ్మాయి వివాహ సమయంలో తప్పక వ్రతం చేద్దామని భార్యను సమాధానపరిచి వ్యాపారం పని మీద నగరానికి పోయాడు. అలా కళావతి కన్నతండ్రి ఇంట పెరుగుతూ యుక్త వయసుకు చేరుకున్నది. అది గమనించి సాధు తన సహచరులతో కలిసి ఆలోచించి వరుడిని వెతకడానికి దూతను పంపాడు. ఆ దూత కాంచనా నగరానికి పోయి అక్కడొక చక్కని యోగ్యుడైన వర్తకుని కుమారుణ్ణి చూసి వెంట తోలుకుని వచ్చాడు. అందగాడైన ఆ వైశాల్య బాలుడిని చూసిన సాధు తన కుమార్తెకు ఇచ్చి విధి విధానమున పెండ్లి చేసినాడు. పుత్రిక వివాహానందంలో పడిన ఆ సాధువు పెండ్లి వేడుకలలో పడి సత్యనారాయణ వ్రతమును మరిచాడు. దాంతో స్వామికి ఆగ్రహం వచ్చింది. తర్వాత కొంతకాలానికి వ్యాపార దక్షత గల సాధువు వ్యాపార నిమిత్తమై తన అల్లుడితో సహా బయలుదేరి సముద్ర తీరమున ఉన్న రత్నసానుపురం అనే నగరానికి బయలుదేరాడు. ఆ పురమున చంద్రకేతుడనే మహారాజు పరిపాలించుచూ ఉండేవాడు. కోపించిన సత్యనారాయణ స్వామి వ్రత ప్రతిజ్ఞను మరిచిపోయిన సాధును శపించపూనుకున్నాడు. వ్రతము చేస్తానని మరిచిన సాధును స్వామివారు అత్యంత దారుణము కాఠిన్యత గల దుఃఖం అతనికి కలుగుగాక అని శపించాడు. పాప ప్రభావం వలన ఆనాడే రాజుగారి ధనాగారంలోనికి కొందరు దొంగలు ప్రవేశించి ధనమును అపహరించి రాజభటులు వెంట తరుముతూ ఉండగా సాధువు వర్తకులు ఉన్న వైపుకు పరిగెత్తారు. రాజభటులను చూసిన దొంగలు భయపడి ఆ ధనమును సాధువు వర్తకులు ఉన్న చోట పాడవేసి పారిపోయారు. రాజభటులు వచ్చి వర్తకుల వద్దనున్న రాజా ధనమును చూసి ఆ వర్తకులే దొంగలనుకుని నిశ్చయించుకున్న వారే సాధువును అల్లుడిని బంధించి రాజు వద్దకు తీసుకుని పోయారు. ధనముతో పాటు దొంగలను కూడా పట్టు తీసుకుని వచ్చాము, విచారించి శిక్షించండి అని సంతోషంతో భటులు రాజుతో చెప్పారు. అంతటా రాజు విచారణ అవసరం లేదు అంటూ వీరిని చెరసాలలో బంధించండి అన్నాడు. దాంతో భటులు ఇద్దరు వర్తకులను కారాగారమున బంధించారు. మేము దొంగతనం చేయలేదని వర్తకులెంత మొత్తుకున్నా సత్యదేవుని మాయ చేత వారినెవ్వరూ కూడా పట్టించుకోలేదు. అంతేకాక చంద్రకేతు మహారాజు వారి పడవల ఎందున్న ధనమంతటిని తన ధనాగారమునకు చేర్పించెను. సత్యదేవుని శాపము వలన ఇంటిలో ఉన్న సాధు భార్య కూడా కష్టాల పాలైంది. వారి ఇంటనున్న ధనధాన్యములంతటినీ దొంగలు పడి అపహరించుకుని పోయారు. వర్తకును భార్య తీవ్ర మనోవేదనతో రోగగ్రస్తురాలయ్యను. తినడానికి తిండి లేక ఇంటింటికి తిరిగి భిక్షమెత్తుకొని బ్రతకసాగుతూ ఉన్నారు. కుమార్తె కళావతి కూడా ఆకలికి అలమటిస్తూ భిక్షమెత్తుకొని సాగింది. అలా తిరుగుతూ ఆమె ఒకనాడొక బ్రాహ్మణుడి ఇంటికి చేరుకుంది. అక్కడ బ్రాహ్మణుడు సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉండగా చూసింది కదా. అంతయు విని కరుణించి కాపాడమని స్వామిని మనస్ఫూర్తిగా వేడుకున్నది. ప్రసాదాన్ని కూడా స్వీకరించి బాగా ప్రొద్దుపోయిన తర్వాత ఇల్లు చేరుకున్నది. ఆలస్యంగా వచ్చిన కళావతిని చూసి లీలావతి ప్రేమతో ఇట్లన్నది, మాయి, ఇంత రాత్రి వరకు ఎక్కడ ఉన్నావు? నీ మనసులో ఏమున్నది చెప్పు అన్నది. వెంటనే కళావతి, అమ్మ, నేను ఒక బ్రాహ్మణుని ఇంట సత్యనారాయణ వ్రతం జరుగుతూ ఉండగా చూస్తూ ఉండిపోయాను. అమ్మ, ఆ వ్రతం కోరిన కోరికలు తీరుస్తుందంట కదా అన్నది. అప్పుడు లీలావతి పుత్రిక మాటలు విని తాము వ్రతం చేయటం మర్చిపోయామని బాధపడి వెంటనే వ్రతం చేయ సంకల్పించింది. వర్తకుని భార్య అయిన లీలావతి బంధుమిత్రులతో కలిసి మిక్కిలి భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతం చేసి, స్వామి, మా అపరాధము మన్నించండి, మమ్మల్ని క్షమించి నా భర్త అల్లుడు సుఖముగా ఇల్లు చేరునట్లు దీవించండి అని ప్రార్థించింది. లీలావతి చేసిన వ్రతమునకు సత్యదేవుడు సంతోషించి ఆ రాత్రి చంద్రకేతు మహారాజు కలలో కనిపించి, రాజా, నీవు బంధించిన వారిద్దరూ కూడా దొంగలు
కారు, వారు వర్తకులు. రేపు ఉదయాన్నే వారిద్దరినీ కూడా విడిచి వారి ధనం వారికిచ్చి పంపివేయుము, లేనిచో నీవు సర్వనాశనమగునట్లుగా చేసేదనని చెప్పాడు. దాంతో మరునాడు ఉదయాన్నే రాజు సభలో తనకొచ్చిన స్వప్నాన్ని వివరించి ఆ వర్తకులను విడిపించి తీసుకురండని భటులను ఆజ్ఞాపించాడు. భటులు అలాగే చేసి వర్తకులిద్దరినీ కూడా రాజు వద్దకు తెచ్చి, రాజా, వర్తకులను తెచ్చినామని చెప్పారు. ఆ వర్తకులిద్దరూ రాజుకు నమస్కరించి గత సంగతులు తలుచుకొనుచు తమకిచ్చిన కష్టానికి చింతించుచు భయభ్రాంతులై నిశ్చేష్టులై నిల్చున్నారు. అప్పుడు ఆ రాజు వర్తకులను చూసి, వర్తక శ్రేష్ఠులారా, మీకు ఈ ఆపద దైవ వశమున సంభవించినది, భయపడకండి అని ఓదార్చి వారిని బంధ విముక్తులను చేసి వారికి పురుషులకు అలంకారమైన క్షర కర్మాదులను చేయించి నూతన వస్త్రములతో సత్కరించి వారిద్దరినీ సంతోషపరిచాడు. రాజు ఇంకనూ వారిని అనేక విధముల గౌరవించి స్వాధీనం చేసుకున్న ధనమును రెట్టింపు ఇచ్చి వారిద్దరినీ కూడా సంబరపరిచాడు. చంద్రకేతు మహారాజు వారిద్దరినీ సకల మర్యాదలతో సత్కరించి వీరిక సుఖముగా ఇంటికి పోవచ్చునని చెప్పాడు. వర్తకులు పరమానంద భరితులై రాజును అనేక విధాల కొనియాడి సెలవు తీసుకుని తమ నివాసములకు వేగిరి. ఆ వైశ్యులిద్దరూ బ్రాహ్మణులకు దానధర్మములు ఇస్తూ తీర్థయాత్రలు చేయుచు సొంత నగమునకు బయలుదేరారు. సముద్రమునందు వారు ఆ విధముగా కొంత దూరము ప్రయాణం చేసిరి. సత్యదేవునికి మరలా వారిని పరీక్షించాలనే కోరిక కలిగింది. వెంటనే ఒక సన్యాసి రూపమును ధరించి వారి వద్దకు వెళ్ళి, నాయనలారా, మీ పడవలో ఏమున్నది అని అడిగాడు. మదంతో ఆ వైశ్యులు సన్యాసిని చూసి పరిసహిస్తూ, మా పడవలో ఏమున్నదో నీకెందుకు? మా ధనమును అపహరించాలని చూస్తున్నావా? పడవలో ఆకులు అలములు తప్ప ఏమీ లేవు, వెళ్ళు వెళ్ళు అని బదులు చెప్పారు. అంతటా సన్యాసి చిరునవ్వు నవ్వి అట్లే అగుగాక అన్నాడు. తర్వాత ఆ సన్యాసి నదీ తీరమునందే కొంత దూరంలో నిలబడి చోద్యము చూడసాగాడు. సన్యాసి అలా వెళ్ళగానే సాధు కాలకృత్యములు తీర్చుకొని వచ్చి పడవలోనికి చూసి ఆశ్చర్యపోయి నిశ్చేష్టుడయ్యాడు. దుఃఖముతో మూర్ఛిల్లాడు. తెలివి వచ్చిన తర్వాత తమ ధనధాన్య సంపదలన్నీ కూడా ఏమైపోయినావో అని విలపించసాగాడు. అంతటా అల్లుడు మామను చూసి, మామయ్య, ఏడవటం వలన ప్రయోజనమేమి? సాధు గుణాత్ముడైన సన్యాసిని పరిహరించినందువలనే మనకి దుస్థితి వాటిల్లింది. సన్యాసి కోపం వలనే సర్వస్వం కోల్పోయాము గనుక ఆయననే వేడుకుందాం, ఆయనే శరణు కోరుకుందాం, మనల్ని తప్పక కరుణిస్తాడు, మన కోరికలు నెరవేరగలవు అన్నాడు. అల్లుని మాటలను ఆలకించిన సాధువు పరుగుపరుగున ఆ సన్యాసి వద్దకు వెళ్ళి మనసారా నమస్కరించి వినయముతో, స్వామి, జ్ఞాన శూన్యుడై మిమ్ములను పరిహాసించాను, నా తప్పును మన్నించండి, క్షమించి మాపై దయ చూపించండి అని పరిపరి విధాలుగా ప్రార్థించాడు. బోరున విలపించాడు. అంతటా ఆ సన్యాసి, ఓయి, నా వ్రతము చేసేదనని చెప్పి మరిచిపోవుట భావ్యమా? దుష్ట బుద్ధితో ఉన్న నీకు కన్ను విప్పు కలిగించాలనే నేను శాపము ఇచ్చాను. నా శాపం వలనే నీకు ఈ దుస్థితి సంభవించింది. ఇప్పటికైనా తెలుసుకుంటివా అన్నాడు. అంతటా సాధు, స్వామి పుండరీకాక్ష, లోకమంతయు నీ మాయ మోహమున పడి కొట్టుమిట్టాడుచున్నది. బ్రహ్మాది దేవతలే నీ మాయను కానలేకున్నారు, నిన్ను తెలుసుకోలేకున్నారు. మానవ మాతృడను నేనంత వాడను తండ్రి. నీ మాయలో చిక్కుకున్న సూక్ష్మ అజ్ఞానిని, నీ అనుగ్రహమునకు దూరమే తప్పించుచున్న అభాగ్యుడను. నిన్ను తలుచుకునుట నా తరమా స్వామి. నా అపరాధమును మన్నింపుము. ఇక మీదట నిన్నెప్పుడూ మరువక పూజించెదను. శరన్న వారిని రక్షించి కరుణా సముద్రుడవు, నన్ను అనుగ్రహించు, నా విత్తమును నాకు ఇప్పించమని పరిపరి విధాలుగా ప్రార్థించాడు. సాధు యొక్క ప్రార్థనను మన్నించిన స్వామి అతని కోరికను తీర్చి అంతర్ధానమయ్యను. అట్టు పిమ్మట సాధువు తన నావ వద్దకు వచ్చి చూడగా అది అంతయు ధనరాశులతో నిండి ఉండుటను గమనించి సంతోషించి, ఆ సత్యదేవుని దయవలనే తన కోరిక తీరినదని అనుకుని తన పరివారంతో సహా స్వామిని పూజించి గృహమునకు ప్రయాణము సాగించెను. కొంతసేపటికి తన సంపదను సంరక్షిస్తున్న అల్లునితో, అల్లుడా, మనం మన రత్నాపురమునకు చేరాము అంటూ తాను రాకను తెలుపుటకై ఒక దూతను ఇంటికి పంపారు. ఆ దూత నగరానికి పోయి లీలావళితో, అమ్మ నమస్కారము, మన అయ్యగారు అల్లుడు గారు వచ్చారు, బంధుమిత్రులతో కలిసి వేంచేశారు, ఇప్పుడే పడవ వచ్చింది అని వార్తను చెప్పాడు. అంతటా లీలావతి దూత మాటలు విని సంబరపడి, అమ్మాయి కళావతి, సత్యనారాయణ వ్రతం త్వరగా ముగించి రామ్మ, నేను నావ వద్దకు పోవచున్నాను, నీ తండ్రిని భర్తను చూచుటకు త్వరగా రా అని చెప్పింది.
తల్లి మాటలు విన్న కళావతి హడావిడిగా వ్రతము ముగించి ప్రసాదాన్ని భుజించటం మరిచి పరుగు పరుగున తన పతిని చూచుటకు పోయింది. ప్రసాదాన్ని ఆరగించనందుకు సత్యదేవుడు కోపించి ధనమును సంరక్షిస్తున్న అల్లునితో సహా పడవ నీటిలో మునిగిపోయేటట్లుగా చేశాడు. అది చూసి ఒడ్డునున్న వారు ఆహాకారాలు చేశారు. లీలావతి, కళావతి మిక్కిలు దుఃఖించసాగారు. హఠాత్తుగా పడవ మునిగిపోవుటను చూసిన తల్లి నెత్తి నోరు బాదుకుంటూ విలపిస్తూ భర్తతో ఇట్లన్నది: ఏమండి, అల్లుడు అంత హఠాత్తుగా పడవతో సహా ఎట్లా మునిగిపోయాడు? ఇదంతా దేవుని మాయగాక ఈ మరేమిటి అంటూ దుఃఖపడసాగింది. కళావతి భర్త మునిగిపోయినందుకు పడిపడి ఏడవసాగింది. తన భర్త తన కళ్ళెదుటే మునిగిపోవుటను చూసిన కళావతి అతని పాదుకలను తీసుకొని వాటితో సహగమనమును చేయడానికి సిద్ధపడింది. సాధువు ఇదంతా చూసి మిగుల దుఃఖించుచు ఆలోచించి ఇదంతా స్వామి మహిమే అయి ఉంటుందని ఊహించి శక్తి కొలది స్వామిని పూజించదేనని తలచి అందరితో పాటు స్వామిని వేడుకొనసాగాడు. అంతటా స్వామి సాధువును కరుణించి అదృశ్య రూపంలో ఉండి అతనితో ఇలా పలికాడు: పోయి నీ కుమార్తె భర్తను చూడాలనే తొందరలో నా ప్రసాదమును ఆరగించుట మరిచినది. ఆమె మరలా ఇంటికి పోయి ప్రసాదమును భుజించి వచ్చినచో అంతయు సుఖమే జరుగునని చెప్పాడు. ఆకాశవాణి పలుకులు విన్న కళావతి వెంటనే ఇంటికి వెళ్ళి ప్రసాదాన్ని పుచ్చుకొని తప్పును మన్నించమని వేడుకొని సముద్ర తీరమునకు వచ్చెను. ఆశ్చర్యముగా తన భర్త నావతో సహా నీటిపై తేలియాడుట చూసి సంతోషపడింది. దాంతో అందరూ ఆనందించారు. అంతటా కళావతి తండ్రితో: తండ్రి, ఇక ఆలస్యమెందుకు, ఇంటికి పోవుదము రమ్ము అనెను. అంతటా సాధు అక్కడే అందరితో కలిసి సత్యనారాయణ వ్రతము చేసుకుని ఇంటికి పోయాడు. అట్టు పిమ్మట ఆ వైశ్యుడు తన జీవితాంతం కాలం వరకు ప్రతి పౌర్ణమి తిథి యందును రవి సంక్రమణ సమయమునందును సత్యనారాయణ స్వామి వారు వ్రతం చేస్తూ సర్వ సౌఖ్యములను పొంది అంత్యమున అమరలోకానికేగెను. అలాగే హనుమాన్ జయంతి శనివారంతో కలిసి వస్తుంది కనుక హనుమ భక్తులను శనిదేవుడు ఎందుకు ఏమీ చేయడో తెలిపే కథను వింటే చాలు శని బాధలు పోతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. జ్యోతిష్య శాస్త్రంలో మహాపండితుడు అయిన రావణుడు మనిషి పుట్టుక సమయంలో గ్రహాల గమనం అతని పుట్టుక మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి తన కొడుకు జన్మించే సమయంలో గ్రహాలన్నిటినీ 11వ స్థానంలో ఉండమని ఆదేశించాడు. రావణుడి ఆజ్ఞ ప్రకారం సూర్యచంద్రులతో సహా గ్రహాలన్నీ 11వ స్థానంలోనే ఉన్నాయి. కానీ శని మాత్రం రావణుడి మాట లెక్క చేయకుండా 12వ స్థానంలో ఉన్నాడు. దాంతో మేఘనాథుడు జన్మించినప్పుడు తన సూచనలు పాటించలేదని, మేఘనాథుడిపై వక్ర దృష్టి పడిందని కోపోద్రిక్తుడైన రావణాసురుడు శనీశ్వరుణ్ణి బంధించాడు. గొలుసులతో శనిని బంధించి ఓ మూల పడేశాడు. అలా 1000 ఏళ్ళు శనిదేవుడు లంకలో బందీగా ఉన్నాడు. త్రేతాయుగంలో రావణుడు సీతను అపహరించి లంకకు తీసుకొచ్చినప్పుడు ఆమెను వెతకడానికి హనుమంతుడు బయలుదేరాడు. లంకలోకి ప్రవేశించిన హనుమ రాముడు గుర్తుగా తనతో పాటు తెచ్చిన అంగుళీకాన్ని సీతకు అందజేశాడు. అప్పటి వరకు శనీశ్వరుడు లంకలోనే బందీగా ఉన్నాడు. రావణుడు తోకకు నిప్పంటించి ఆంజనేయుడిని అంతం చేయాలని చూస్తే దానితోనే లంకాదహనం చేశాడు. అలా లంకాదహనం చేస్తున్నప్పుడు ఓ మూల బందీగా ఉన్న శనిదేవుణ్ణి చూసిన ఆంజనేయుడు ఎవరు నీవని ప్రశ్నించాడు. తన గురించి తెలిపి బంధ విముక్తిని చేయమని వేడుకుంటాడు శనిదేవుడు. అప్పుడు హనుమ తన శక్తితో శనీశ్వరుని విడిపిస్తాడు. బంధ విముక్తుడైన శని అక్కడి నుంచి బయటకు రావడానికి ముందు తన తీక్షణమైన చూపులతో లంకలో మరిన్ని మంటలు వ్యాపింపజేశాడు. మంటలకు శని కూడా నల్లగా మారిపోవటమే కాదు, బంగారు లంక మొత్తం బూడిదిగా మారింది. తరువాత శనిదేవుణ్ణి బంధ విముక్తిని చేసినందుకు హనుమంతుడికి కృతజ్ఞతలు తెలిపి భవిష్యత్తులోని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించనని ప్రమాణం చేశాడు. ఏలినాటి శని సమయంలో కూడా ఆంజనేయ స్వామిని పూజిస్తే ఎలాంటి శని ఉండదని శని ప్రమాణం చేశాడు. ఆ తరువాత శని రావణుణ్ణి పట్టి పీడించి రావణుని పతనానికి కారణమయ్యాడు. శనిని బంధించటం వలనే రావణుడి పతనం జరిగిందని కొందరు నమ్ముతూ ఉంటారు. మరో పురాణ కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. ఒకానొక సమయంలో హనుమంతుడికి కూడా శనికాలం దాపురించింది. అది వానర వీరులంతా కూడా రాముడి కోసం సేతువు నిర్మిస్తున్న సమయం. శనీశ్వరుడు హనుమ కోసం రామేశ్వర సముద్ర తీరానికి వచ్చాడు.
అక్కడ వానరులందరూ కలిసి సేతువు నిర్మాణానికి పెద్ద పెద్ద రాతి బండలను తీసుకుని వచ్చి సముద్రంలో పడవేస్తూ ఉన్నారు. హనుమంతుడు పెద్ద బండలను ఏరి పెడుతూ ఉన్నాడు. శ్రీరాముడు ఒక బండ మీద ఆసీనుడై పర్యవేక్షిస్తూ ఉన్నాడు. అప్పుడు శనీశ్వరుడు ముందు రాముని వద్దకు వెళ్ళి, రామా, నేను హనుమంతుణ్ణి పట్టుకునే కాలం వచ్చింది. ఇక హనుమను పట్టి పీడించనా అని శ్రీరాముని అనుమతి అడిగాడు. దానికి రాముడు, శనిదేవ, నన్నెందుకు అనుమతి అడగటం? నీ విధిని నీవు చెయ్యి అని అన్నాడు. ఇక దాంతో శని హనుమంతుని వద్దకు వెళ్ళి, నేను నీ వద్ద 7.5 సంవత్సరాలు ఉండబోతూ ఉన్నాను అన్నాడు. ఆ మాటలు విన్న హనుమ, నేను రామకార్యంలో నిమగ్నమై ఉన్నాను, ఇప్పుడంత కాలం కుదరదన్నాడు హనుమంతుడు. అప్పుడు శని, సరే అయితే 7.5 సంవత్సరాలు వద్దు గాని ప్రస్తుతానికి 7.5 మాసాలు ఉంటాను, సరేనా అన్నాడు. అందుకు కూడా హనుమ ఒప్పుకోలేదు. అప్పుడు శనీశ్వరుడు కనీసం 7.5 వారాలు ఉంటాను అంటూ కాల ప్రమాణం తగ్గించుకుంటూ వచ్చాడు. కానీ హనుమంతుడు రామనామం ఆపకుండా జపిస్తూనే చివరకు ఒక 7 క్షణాల కాలం తనను పట్టుకోవలసినదిగా శనీశ్వరుని కోరాడు. అప్పుడు శనీశ్వరుడు, నీ కాళ్ళల్లో ప్రవేశించనా అని అడిగాడు. దానికి హనుమంతుడు, వద్దు, సేతువు కట్టడానికి రాళ్లను తేవాలి, పరిగెత్తాలన్నా నడవాలన్నా కాళ్ళు అవసరం అన్నాడు. అప్పుడు శని, సరే, నీ చేతులు పట్టుకోనా అన్నాడు. దానికి ఆంజనేయ స్వామి వారు, ఆ రాళ్లను చేతులతోనే కదా మోసి తెస్తున్నాను, చేతులు పట్టుకోవద్దు అన్నాడు. అయితే నన్ను ఏం చేయమంటావు? నీ భుజాలపైన ఎక్కమంటావా అన్నాడు శనీశ్వరుడు. రామ లక్ష్మణులను నా భుజాల మీద ఎక్కించుకొని వెళ్తూ ఉన్నాను, అందువలన భుజాలు ఎక్కడానికి వీలు లేదు అన్నాడు హనుమంతుడు. పోని నీ హృదయంలో ఉండవచ్చునా అని అడిగాడు శనీశ్వరుడు. ఈ హృదయంలో మహాలక్ష్మీ రూపిణి అయినటువంటి సీతాదేవి, నా దేవుడైన శ్రీరాముడు అంతరంగంగా నివసిస్తూ ఉన్నారు, అక్కడ నీకు చోటు లేదు అన్నాడు హనుమ. అప్పుడు శని, సరే, చివరకు నీ శిరస్సు ఒక్కటే ఖాళీగా ఉన్నది, అక్కడే ఉంటాను అని శనీశ్వరుడు హనుమంతుని శిరస్సు పైన ఎక్కి కూర్చుంటాడు. హనుమంతుడు ఒక పెద్ద బండరాయిని తన శిరస్సుపై అంటే శనీశ్వరుని మీద పెట్టుకుని ఒక్కొక్క బండను సముద్రంలో వేయటం మొదలుపెట్టాడు. ఆ బండరాళ్ల బరువును మొయ్యలేక శనీశ్వరుడు కళ్ళు తేలేశాడు. మరో పెద్ద బండరాయిని హనుమ తన శిరస్సుపై పెట్టుకోగానే శనీశ్వరుడికి ఊపిరి సలపక గిలగిలలాడాడు. హనుమంతుడు ఆ రాయిని సముద్రంలో వేసిన మరుక్షణమే శనీశ్వరుడు హనుమ శిరస్సుపై నుండి కిందికి దూకేశాడు. అప్పుడు శనీశ్వరుడు అనగా శనిదేవుడు హనుమతో ఇలా అన్నాడు, మారుతి, నీ వల్ల నాకు శ్రీరాముని సేవించుకునే భాగ్యం కలిగినది. నీవు సకల శక్తులకు అతీతుడవైన రామభక్తుడవు. నీ ముందు నా శక్తి చాలదు, నిన్ను నేను పట్టలేను, నన్ను వదిలిపెట్టు మహానుభావ అంటూ చేతులెత్తేసి ఒకే పరుగు పెట్టాడు శనీశ్వరుడు. కనుక నిర్మల భక్తితో నిశ్చల మనస్సుతో శ్రీరాముణ్ణి ఆంజనేయ స్వామిని పూజించే వారిని శనీశ్వరుడు 2 క్షణాలు కూడా పట్టుకొనలేడు. అలాగే ఈరోజు చిత్రగుప్తుడి జన్మదినం గనుక చిత్రగుప్తుడి కథను వింటే చాలు మీ దశ మారిపోతుంది. చైత్ర పౌర్ణమికి సంబంధించిన ఈ పురాణ కథను వింటే చాలు జన్మజన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. చైత్ర పౌర్ణమి రోజు చిత్రగుప్తుణ్ణి ఆరాధిస్తే వివాహం కాని వారికి వివాహం త్వరగా అవుతుంది. అంతేకాదు అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. జన్మించిన వారు మరణించక తప్పదు, మరణించిన వారు తిరిగి జన్మించక తప్పదు అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఎప్పుడో చెప్పాడు. అంటే ఈ సృష్టిలో జన్మించిన ప్రతి ప్రాణి ఏదో ఒక రోజు చనిపోక తప్పదు. ఒకవేళ అలా జరగలేదంటే ఈ సృష్టిలో ప్రతి సృష్టి అనేది ఆగిపోతుంది. మన మనుషుల విషయానికి వస్తే పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు ఖచ్చితంగా చనిపోతాడు. కాకపోతే కొద్దిగా వెనక ముందు అవ్వచ్చు, కానీ మరణం మాత్రం తప్పదు. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం, పురాణాల ప్రకారం మనిషి యొక్క ఆయువు తీరిన తరువాత యమధర్మరాజు వచ్చి వారి ఆత్మలను తీసుకుని వెళ్తాడని నమ్మకం. అక్కడ చిత్రగుప్తుడు పాపాలను లెక్కిస్తాడు. చిత్రగుప్తుడు హిందూ పురాణాల ప్రకారం మనుషుల పాప పుణ్యాల చిట్టా రాసేవాడు. యమధర్మరాజు ఆ స్థానంలో ఉంటాడు. మనుషులు చనిపోయిన తర్వాత వారికి స్వర్గమో నరకమో ఈయన తేలుస్తాడు. ఈయన బ్రహ్మపుత్రుడు కాబట్టి హిందూ పురాణాలలో ఈయనకు
ప్రత్యేకమైన స్థానం ఉంది. చిత్రగుప్తుడు బ్రహ్మదేవుని శరీరం నుండి ఉద్భవించాడని పురాణ వివరణ ఉంది. ఆ పురాణ కథ ప్రకారం బ్రహ్మ మరణించిన వారి లోకాన్ని యముడికి అప్పగించాడు. యముడు తన దగ్గరకు వచ్చే అనేక ఆత్మలను నియంత్రించలేక అప్పుడప్పుడు వారిని స్వర్గానికి లేదా నరకానికి పంపించడంలో పొరపాట్లు జరిగేవి. ఇది గమనించిన బ్రహ్మదేవుడు యముణ్ణి ఈ పొరపాట్లు సవరించుకోమని హెచ్చరిస్తాడు. దానికి యముడు ఒక్కో జీవి ఎత్తే 84 జన్మల వలన తనకు భారం ఎక్కువైందని, ఈ పని భారం కష్టంగా ఉన్నదని తెలియజేస్తాడు. దాంతో బ్రహ్మ ఆ సమస్యను పరిష్కరించడానికి కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేస్తాడు. ఆఖరున కళ్ళు తెరిచి చూసేసరికి తనకు ఎదురుగా ఒక వ్యక్తి కలం కాగితం పట్టుకొని కనిపించాడు. ఆ విధంగా చిత్రగుప్తుడు బ్రహ్మ శరీరం నుండి ఉద్భవించాడు. అతను యముని దగ్గర పాపపుణ్యాలు లెక్కలు వేస్తూ ఎంతో సహాయకారిగా ఉంటాడు. ఈ రోజును అంటే చైత్రశుద్ధ పౌర్ణమిని చిత్రగుప్తునికి అంకితం ఇచ్చారు కాబట్టి దీనిని చిత్ర పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా పూర్వము ఒకానొక రాజ్యంలో రాజు భార్య, మంత్రి భార్య ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఇరువురు కలిసి నోములు నోచుకుంటూ ఉండేవారు. రాజు భార్య మాత్రం చిత్రగుప్తుని నోము మరిచిపోయింది. మంత్రి భార్య మాత్రం మరొక నోము నోచుకున్నది. కాలక్రమంలో వారిద్దరూ కూడా చనిపోయారు. చిత్రగుప్తుడు మంత్రి భార్యకు స్వర్గాన్ని, రాజు భార్యకు నరకాన్ని కలగజేశాడు. రాజు భార్య చిత్రగుప్తుణ్ణి తనకు నరకం వ్రాయుటకు గల కారణమేమిటని ప్రశ్నించింది. నేను కూడా మంత్రి భార్య వలె అనేక నోములు నోచాను. ఎందువల్ల ఆమెకు స్వర్గము, నాకు నరకము ప్రాప్తించాయి అని అడిగింది. అందుకు చిత్రగుప్తుడు సమాధానమిస్తూ, ఓ తరుణీమణి, నువ్వు మంత్రి భార్యతో పాటు అన్ని నోములను నోచినావు, ఒక్క చిత్రగుప్తుని నోమును మరిచితివి. ఆ నోమును మరిచిన ఫలితమే నీకీ నరకము ప్రాప్తించినది అని చెప్తాడు. అప్పుడు ఆమె, చిత్రగుప్త, నీ మాట నిజము, నాకు గుర్తులేదు, మర్చిపోయి నాను. నీవు నన్ను అనుగ్రహించి భూలోకమునకు పంపించినా నేను చిత్రగుప్తుని నోమును నోచుకుని వచ్చేదనని బ్రతిమలాడుకున్నది. అందుక చిత్రగుప్తుడు అంగీకరించిన వాడై ఆమెను భూలోకమునకు పంపించాడు. భూలోకమునకు వచ్చిన మహారాణి భక్తి శ్రద్ధలతో ఆ నోమును నోచుకుని వెంటనే చిత్రగుప్తుని వద్దకు వచ్చింది. అందుక చిత్రగుప్తుడు ప్రసన్నుడై ఆమెకు స్వర్గలోక ప్రాప్తిని ఇచ్చాడు. కాబట్టి భూలోకంలో ప్రతి ఒక్కరూ కూడా చిత్రగుప్తుని నోము తప్పక నోచుకోవాలి. ఇదిలా ఉండగా మొదట బ్రహ్మదేవుడు మానవ జాతిని సృష్టించాక మరణాలు లేకపోవటం వల్ల పుట్టినవారు అలానే ఉండిపోయారు. భూభారం పెరిగి భూదేవి కన్నీళ్లు పెట్టుకుంది. ఆ సమస్యను బ్రహ్మదేవుడు ఎలా పరిష్కరించాడో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. పూర్వం ప్రకంపనుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతను తన కుమారుడు చనిపోయి ఎంతో బాధతో విలపిస్తూ ఉన్నాడు. అతను ఇలా విలపించటం చూడలేని నారదుడు అతని దగ్గరకు వచ్చి, రాజా, ఏడవకు, ఎంతో ప్రేమగా చూసుకొని పెంచిన ఏ తండ్రికి అయినా సరే ఇలాంటి పరిస్థితి రాకూడదు. నా మాటలు ఓసారి శ్రద్ధగా విను. మొదట బ్రహ్మదేవుడు మానవ జాతిని సృష్టించాక చావును సృష్టించలేదు. అప్పుడు పుట్టిన వారందరూ కూడా అలానే ఉండిపోయేవారు. ఇలా పుట్టటమే కానీ మరణం లేక ఈ భూమికి భారం ఎక్కువయింది. ఆ భూదేవి తాను ఈ బరువును మొయ్యలేనని బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి ఎంతో బాధపడింది. అలా భూదేవి చెప్పగానే బ్రహ్మదేవుడు చాలా బాధపడ్డాడు. ఈ భూభారాన్ని ఎలా తగ్గించాలి అని తీవ్రంగా ఆలోచించాడు. అలా ఆలోచించే తరుణంలో బ్రహ్మదేవుడి నుదిటి నుండి ఎర్రటి కన్నులతో ఎర్రని చీర కట్టుకొని రక్తవర్ణంలో ఉన్న ఒక స్త్రీ ఆవిర్భవించింది. ఆమె మృత్యుదేవత. ఆమెను చూసిన బ్రహ్మ, ఓ మృత్యుదేవత, ఇప్పటి వరకు భూమి మీద ప్రాణాలు పొయ్యడమే గాని ప్రాణం తీయలేదు. నేను ప్రాణం ఎలా తీయాలి అనే ఆలోచన ద్వారా నీవు పుట్టావు కాబట్టి మన అన్న పక్షపాతం లేకుండా ఒక పద్ధతి ప్రకారం ఈ భూమి మీద మానవ జాతిని మరియు సకల చరాచర జీవులను సంహరిస్తూ ఉండు అని చెప్పాడు. అది విన్న మృత్యుదేవత, బ్రహ్మదేవ, నేను స్త్రీని
కారణం లేకుండా ప్రాణులను చంపలేను అంటూ బోరున ఏడ్చింది. అలా ఆమె ఏడుస్తున్నప్పుడు వచ్చిన కన్నీటిని బ్రహ్మదేవుడు దోసిటిలో పట్టుకున్నాడు. ఓ మృత్యుదేవత, నేను నిన్ను కేవలం సంహారానికి మాత్రమే సృష్టించాను. కాబట్టి ఎటువంటివి ఆలోచించకుండా సంహార క్రియ మొదలుపెట్టు అని ఆజ్ఞాపించాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు అలా చెప్పినా కూడా ఆ మృత్యుదేవత అక్కడి నుండి కదల్లేదు. అప్పుడు మళ్ళీ బ్రహ్మదేవుడు మృత్యుదేవతతో ఇలా అన్నాడు. ఓ మృత్యుదేవత, నీవు నా ఆజ్ఞను అనుసరించి చేస్తున్నావు కాబట్టి ఇది అధర్మం కాదు. నీకు కీర్తి ప్రతిష్టలు కలిగేలాగా నేను మరియు మహాశివుడు వరం ఇస్తాము. నేను చెప్పిన పని చేస్తే నీకు అధర్మం అంటదు. 4 విధాలైన భూతకోటిని సంహరించు అంటాడు. దానికి మృత్యుదేవత, దేవా, నీవు చెప్పినట్లే చేస్తాను. అయితే నాది ఒక్క విన్నపం. వారిని నాకై నేను వధించను. వారి సమయం ముగిసిపోయిన తరువాత వారంతట వారే నా కంటపడేలాగా చూడు. అప్పుడు మాత్రమే నేను నా విధిని క్రమంగా నెరవేర్చగలుగుతాను అని కోరుకుంటాడు. దానికి బ్రహ్మదేవుడు ఇలా అన్నాడు. సరే, అలాగే చేస్తాను. అంతేకాదు, నీవు ఇందాక బోరున ఏడ్చినప్పుడు నీ కన్నీటిని నా దోసిట పట్టాను. ఆ కన్నీటి బిందువులు ఒక్కొక్కటి ఒక్కో వ్యాధిగా ప్రజల్ని భూత కోటిని పీడిస్తాయి. అంతు పట్టని వ్యాధులు ప్రబలి వారు ఆ వ్యాధుల కారణంగా లేదా వారిలో వారికి పుట్టిన ఈర్ష్య అసూయల వలన ఒకరంటే ఒకరికి గిట్టక ఒకరితో ఒకరు పోరాటం చేసుకొని మరణిస్తారు. అంతేకాదు, వింత వింత వాహనాలు పుట్టుకొచ్చి మానవులు వారి ప్రాణాన్ని సులభతరం చేస్తారు. ఈ భూమి మీద ఎవరైనా మరణించారు అంటే దానికి కారణం మానవులకు తెలుస్తుంది. కారణం చూపుతాం కావున నిన్ను ఎవ్వరూ నిందించరు. కాబట్టి నీవు నిర్భయంగా నీ ధర్మాన్ని నెరవేర్చు అని బ్రహ్మదేవుడు మృత్యుదేవతో పలికాడు. దాంతో మృత్యుదేవత సంహార క్రియకు అంగీకరించింది. తన విధిని తన మన అన్న తేడా లేకుండా చేయసాగింది. ఆ విధంగానే శాపవశాన లేదా విధివశాన భూమి మీదకి వచ్చిన కొందరు దేవతలను వారు వచ్చిన పని అయిపోగానే వారిని తన ఒడిలోకి తీసుకొని అటు నుండి అంటే బ్రహ్మలోకానికి పంపిస్తుంది మృత్యుదేవత. అంటే దేవతలు కూడా కర్మ చెయ్యాలంటే మానవులుగా అవతరించి తిరిగి వారు ఉత్తమ మానవులుగా ధర్మ మార్గాన నడిచి దైవత్వాన్ని పొందుతారు. కాబట్టి అకంపన మహారాజా, నీవు నీ కుమారుని మరణం గురించి విచారించకు అన్నాడు. నారదుడి మాటలు విన్న అకంపవునికి కొంతమేర దుఃఖభారం తొలగి మనసు కుదుటపడింది. అలాగే హనుమాన్ జయంతి సందర్భంగా హనుమ తన భక్తులను ఏ విధంగా కాపాడుతాడో తెలిపే ఈ కథలను వింటే చాలు ఎలాంటి దుష్ట శక్తులు మీ దరి చేరవు. స్వామివారే మిమ్మల్ని ఎల్లవేళలా కూడా రక్షిస్తారు. పూర్వం ఒక గ్రామంలో కేశవుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. వేదాంగ పారంగతుడు, బుద్ధిమాన్, సర్వధర్మాచరణనిష్ఠుడు. పుత్రులు పౌత్రులతో భార్య విశాలాక్షితో సుఖ జీవితం గడుపుతూ ఉన్నాడు. అతిథి పూజలతో జన్మధన్యం చేసుకుంటూ ఉన్నాడు. ఆ గ్రామానికి ఒక ప్రభువులాగా వెలిగిపోతూ ఉన్నాడు కేశవుడు. కొంతకాలానికి అతని జీవితంలో విషాదం అలుముకొంది. ప్రియ అర్ధాంగి అకస్మాత్తుగా మరణించింది. అతని దుఃఖం పట్ల సఖ్యం కాకుండా ఉంది. బాధ తట్టుకోలేక కాశీనగరం చేరుకున్నాడు. అక్కడ నిత్యం గంగా స్నానంతో పవిత్రతను పొందుతూ విశ్వేశ్వరుని దర్శిస్తూ అభిషేకం చేస్తూ విశాలాక్షిదేవి దర్శనంతో ఊరట చెందుతూ ఉన్నాడు. కొంతకాలం కాశీలో గడిపి ఆ తరువాత ప్రయాగ, గయా మొదలైన క్షేత్ర దర్శనం చేసి పితృకార్యాలను నిర్వహిస్తూ విద్యుక్త ధర్మాలన్నీ కూడా నిర్వహిస్తూ కొన్ని నెలలు గడిపి మళ్ళీ ఇంటి ముఖం పట్టాడు. ప్రయాణంలో ఒకరోజు చీకటి పడటంతో ఒక మర్రి చెట్టు కింద విశ్రమించాడు. ఆ వటవృక్షం చాలా పురాతనమైన ఊడలతో బాగా విస్తరించి ఉంది. అర్ధరాత్రి సమయంలో ఆ చెట్టును ఆశ్రయించుకొని ఉన్న ఒక పిశాచం అందంగా ఉన్న కేశవుణ్ణి తినాలని ఉబలాట పడింది. మనోహర సుందర యువతిగా మారి అతని దగ్గరకు వచ్చింది. శృంగార చేష్టలతో రెచ్చగొట్టడం ప్రారంభించింది. అతనికి ఏమీ పాలుపోలేదు. యువతి, ఎవరు నువ్వు? అర్ధరాత్రి ఒంటరిగా ఇలా రావటం తగదు. వివాహం అయ్యిందా? నేను భార్య లేని వాడను.
నా అండదండలతో ఉండగలవా? నువ్వు ఒప్పుకుంటే నాతో నిన్ను మా ఊరు తీసుకుని వెళ్తాను అని చెప్పాడు. ఆమె అంగీకరించింది. వారిద్దరూ కూడా ఆ రాత్రి ఆనందంగా గడిపారు. మర్నాడు ఆ ఇద్దరూ కూడా ఇంటికి చేరుకున్నారు. కొంతకాలం ఆమెతో చక్కగా కాపురం చేశాడు. ఒకరోజు కేశవుని ఇంటికి దూరంగా ఒక చెట్టు కింద దూసర దేహంతో రుద్రాక్షమాల ధరించి వాగ్ర చర్మాంబరధారి అయినటువంటి ఒక యోగి శిష్యులతో కనిపించాడు. కేశవుడు ఆయన్ను చేరి తన ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని కోరాడు. సంతోషంతో ఆ యోగి శిష్యులతో కేశవుని ఇంటికి వచ్చాడు. లోపలి వెళ్ళి భార్యను రమ్మని పిలిచాడు. దానికి ఆ యోగిని భార్యను పిలవవద్దని వారించాడు. కేశవునితో యోగి, కేశవ, ఆమె ఎవరో తెలుసుకునే కాపురం చేస్తూ ఉన్నావా? పెళ్లి చేసుకున్నావా? నిజం చెప్పు అని అడిగాడు. దానికి కేశవుడు జరిగిన విశేషాలన్నీ కూడా వివరంగా తెలిపాడు. తనకే తెలియదని తనను ఉద్ధరించమని వేడుకున్నాడు. కేశవునిపై యోగికి జాలి కలిగి అతన్ని ఉద్ధరించాలని భావించాడు. ఈమె విషయం నేను చెప్పను, నువ్వే గ్రహించు అని చెప్పి శ్రీరామ తారక మంత్రాన్ని ఉపదేశించి వెంటనే జపమాచరించమని చెప్పి ఒక రుద్రాక్ష మాలను కూడా ఇచ్చి దానితో జపం చేయమని చెప్పి వెళ్ళిపోయాడు. కేశవుడు కూడా అలాగే చేశాడు. చేతిలోని ఆ మాల వల్ల సూర్య తేజంతో వెలిగిపోతూ ఉన్నాడు కేశవుడు. అక్కడికి ఆ పిశాచి వచ్చింది. ఆమె భయపడింది. ఆ జపమాలను దూరంగా విసిరివెయ్యమని కోరింది. తన దగ్గరకు రావద్దని ప్రార్థిస్తూ ఏడుస్తూ దూరంగా జరిగింది. అప్పుడు భక్త సులభుడైన ఆంజనేయ స్వామి ప్రత్యక్షమై తన తోకతో ఆ పిశాచాన్ని చుట్టి విసిరివేశాడు. కేశవుడికి జరిగిందంతా కూడా తెలిపి స్వామి అదృశ్యులైనారు. కేశవుడు యోగిని దర్శించి జరిగిందంతా కూడా తెలియజేసి తన్ను ఉద్ధరించమని వేడుకున్నాడు. యోగి కృపాలుడై, రామ, ఆంజనేయులను నిత్యం జపించు, ఒక దేవాలయం నిర్మించి శ్రీ హనుమను ప్రతిష్ఠించు, జీవితాంతం హనుమ పూజ మానవద్దు అని హితవు చెప్పి శిష్యులతో వెళ్ళిపోయాడు. యోగి ఆదేశించిన విధంగా కేశవుడు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని నిర్మించి స్వామిని ప్రతిష్ఠించి యథావిధిగా పూజలు నిర్వహిస్తూ హనుమ భక్తులను ఆదరిస్తూ హనుమ కథలను వినిపిస్తూ హనుమద్ అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొంది చివరికి ముక్తిని పొందాడు. పూర్వం ఒక గ్రామంలో దరిద్రుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. చదువు ఏమాత్రం అబ్బలేదు. ఒక్క పూరి గుడిసెలో కాపురం ఉంటూ ఉండేవారు. పెళ్లి కాలేదు. బిచ్చ మెత్తుకొని జీవించేవాడు. కానీ సజ్జనుడుగా జీవిస్తూ ఉన్నాడు. అతని ఇంట్లో శ్రీ సీతా రామాంజనేయ విగ్రహాలు ఉన్నాయి. ప్రతిరోజు వాటిని పరిశుద్ధ జలంతో కడిగి పువ్వులు పెట్టి నమస్కరించేవాడు. ప్రార్థన మంత్రాలైనా రావు. మనసుకు తోచిన మాటలతో పూజ చేసేవాడు. ఇలా జీవితం గడిచిపోతోంది. ఒకసారి శ్రావణ మాసంలో ఆ దేశాన్ని పాలించే రాజు సైనికులతో ఎక్కడికో వెళ్తూ ఆ గ్రామానికి వచ్చాడు. అప్పటికే పొద్దుగూకింది, చీకటి పడింది. దీనికి తోడు వర్షం కురవటం కూడా ప్రారంభమయ్యింది. వాన బాధ భరించలేక రాజు సైనికులు ఎక్కడ ఇల్లు కనబడితే అక్కడ తలదాచుకున్నారు. కొందరు ఈ పేద బ్రాహ్మణుడి ఇంట్లోనికి ప్రవేశించి తాము రాజుగారి సేవకులమని, తాము ఈ ఇంట్లో ఉంటామని చెప్పి బ్రాహ్మణుడిని బయటకు పొమ్మని ఆదేశించారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ప్రార్థనతో, అయ్యలారా, మా దేవుళ్ళు అయినా సరే సీతా రామాంజనేయ స్వాములు నిద్రపోతూ ఉన్నారు. వాళ్ళను ఇప్పుడు నేను నిద్రాభంగం చేసి మేల్కొల్పలేను అని అతి వినయంగా సమాధానం చెప్పాడు. సైనికులకు కోపం వచ్చి ఆ విగ్రహాలను తీసుకొని బయటికి వెళ్ళమని గట్టిగా చెప్పారు. వినకపోతే విపరీతంగా కొట్టడం ప్రారంభించారు. ఆ దెబ్బల బాధ భరించలేకపోతున్నాడు ఆ బ్రాహ్మణుడు. కొంచెం ధైర్యం చేసి ఎట్లాగో అట్లా ఆ విగ్రహాలు ఉన్న చోటుకి వెళ్ళి, శ్రీరామ, నన్ను ఈ దుర్మార్గులు బాధిస్తూ ఉన్నారు, మీకు నిద్ర లేకుండా చేస్తూ ఉన్నారు అని విలపిస్తూ ఆ విగ్రహాలను వీపుపై ఉంచుకొని జల పాత్రను ఎడం చేతిలో పట్టుకుని దండాన్ని కుడి చేతిలో ధరించి బయటకు వచ్చి చూరు కింద నిలబడ్డాడు. లోపల సైనికులు హాయిగా నిద్రపోతూ ఉన్నారు. వర్షం విపరీతంగా కురుస్తోంది. ఏమీ చేయడానికి అతనికి పాలుపోవటం లేదు. నీటి పాత్రను నేల మీద ఉంచి ఎడమ చేతితో ఆంజనేయ విగ్రహాన్ని తీసుకొని, వాయునందన, నీ ప్రతాపం ఇంతేనా? నీ పరాక్రమాన్ని పురాణాలన్నీ కూడా విపరీతంగా
వర్ణించాయని అంటూ ఉంటారు. నిన్ను నువ్వు రక్షించుకోలేవా, నీ స్వామిని కాపాడుకోలేవా, ఎందుకొచ్చిన పరాక్రమం అని దుఃఖిస్తూ ఆంజనేయుడి తోకను పుచ్చుకొని గాలిలోనికి ఆ విగ్రహాన్ని విసిరివేశాడు. అంతే, ఆ విగ్రహం హనుమంతునిగా మారిపోయింది. బ్రహ్మాండ భాండాలన్నీ కూడా దద్దరిల్లేటట్లుగా భయంకర గర్జన చేశాడు హనుమ. ఆ గర్జనకు రాజు, అతని సైనికులు, ఊళ్ళోని మగవాళ్ళందరూ కూడా గుండెలు పగిలి చచ్చిపోయారు. స్త్రీలు మాత్రం బతికే ఉన్నారు. ఎట్లాగూ ఆ రాత్రి గడిచిపోయింది. వర్షం కూడా తగ్గిపోయింది. తెల్లవారిన తర్వాత ఎక్కడ చూసినా పురుషుల శవాలే కనిపించాయి. ఈ పేద బ్రాహ్మణుడు, ఊళ్ళోని స్త్రీలు కలిసి ఆ శవాలన్నిటికీ కూడా దహన సంస్కారాలు చేశారు. అప్పటి నుండి ఆ ఊళ్ళోని స్త్రీలందరూ కూడా అతన్ని భర్తగా స్వీకరించారు. అనేక సుఖాలు అనుభవించి సీతారామాంజనేయులను నిత్యం పూజిస్తూ కొద్ది రోజులకు రాజైనాడు. అప్పటి నుంచి ఏ స్త్రీ అయినా సరే గర్భంలో పురుష శిశువును ధరిస్తే హనుమ గర్జించేవాడు. గర్భపాతం జరిగి ఆ శిశువు మరణించేవాడు. ఆ గ్రామం పూర్తిగా మగువలదే అయ్యింది. మగవాళ్ళు లేని గ్రామంగానే ఉండి పోయింది. మళ్ళీ మగ శిశు జననం అనేది అక్కడ జరగలేదు. కాబట్టి ఈరోజు ఈ కథలు వింటే చాలు. ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. వివాహ దోషాలు పోతాయి. వివాహం కాని వారికి త్వరలోనే వివాహం జరిగిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.